అందరికీ నమస్కారం. ఇలా మొలకగట్టిన విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన చాలామంది గ్యాస్ వస్తుందని కొంతమంది తినరు, ఇష్టం లేక కొంతమంది తినరు. అలా గ్యాస్ రాకుండా చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఎంతో టేస్టీగా పొద్దున పూట టిఫిన్కైనా సాయంత్రం టీ టైంలో అయినా ఇలా చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నాను. చాలా తక్కువ నూనె వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మొలకెత్తిన విత్తనాలు ఇందులోకి వేసుకున్నాము. వేసుకున్న తర్వాత చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసినాను. చిన్న మంట మీద ఇలా వేయించుకుంటుంటే ఆ విత్తనాలకి ఆ కారం అనేది కూడా పడుతుంది, పచ్చిమిరపకాయల కారము. మీరు కావాలంటే చిన్నపిల్లలు తినాలంటే ఇంకా కారం ఏమి వేసుకోవద్దు. నేనైతే ఇక్కడ ఒక చిటికెడు కారం వేసాను, అలాగే సగం స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. కారం ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇవి వేయించుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా మొలకగట్టిన విత్తనాలు కాబట్టి సగం వరకే వేయించుకోవాలి, పూర్తిగా ఏపులాగా వేయించుకోకూడదు. ఇలా వేయించుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పైన నిమ్మకాయ కూడా పిండుకుంటే పుల్లంగా కారంగా చాలా బాగుంటాయి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు తింటారన్నప్పుడు కారం తక్కువ వేసుకొని చేసుకోండి. ఇలా పొద్దున పూట కానీ సాయంత్రం కానీ చేసుకొని తినవచ్చు చాలా తొందరగా. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.